నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. విశ్వమంతా పరివ్యాప్తమై నిర్వహించే పరమ చైతన్యాన్ని జగదాంబగా ఆరాధించే సంప్రదాయం మనది. ఏ శక్తి కారణంగా బ్రహ్మాది నుంచి పిపీలికాది పర్యంతం చేతనత్వాన్ని సంతరించుకుంటుందో ఆ శక్తే దేవి. వేదాల నుంచి పురాణాలు, ఆగమాలు, శాస్త్రాల వరకు దేవిని పరిపరి విధాలుగా కీర్తించాయి. సమస్త దేవతలకు మూల చైతన్య శక్తి, సర్వ జగత్కారణ కళ్యాణకారిణి అంబ. అలాంటి అమ్మ తల్లిని అంబ మూల బ్రహ్మాత్మిక నామధేయంతో అలరారే దివ్య సన్నిధానం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో నెలకొని ఉంది. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అమ్మవారి భక్తుల విశ్వాసం. అఖిలాండేశ్వరిగా ఆది పరాశక్తి విభిన్న రూపాలు. సమస్త జగత్తుకి రక్షణగా నిలిచే దివ్య జనని. అంబగా, అమ్మగా, మాతృస్వరూపిణిగా పూజలందుకునే జగన్మాత ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో నెలకొన్న శ్రీ అంబాదేవి మందిరం సుప్రసిద్ధ శక్తి సన్నిధానం. అమ్మకు ప్రతిరూపం అంబ. అంబ అంటే అంతటా భవ్యంగా వెలసిల్లే చైతన్యకారక శక్తి. దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ రూపాల్ని పంచప్రకృతి రూపాలుగా వర్ణించారు. ఈ 5 రూపాలే అంబా రూపాలకు కేంద్ర స్వరూపాలు. అంబను మించిన పరతత్వం లేదనేది వైదిక నిర్వచనం. ఆనందకార శక్తిగా అంబ సాకారమవుతుంది. అలాంటి అంబాదేవి అనుగ్రహదాయినిగా నెలకొన్న ఈ మందిరాన్ని 1919వ సంవత్సరంలో నిర్మించారు. అలనాటి నుంచి ఈ మందిరం రాయ్పూర్కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. భక్తుల్ని సమస్త కష్టాల నుంచి రక్షించి దుర్గతుల్ని నాశనం చేసే సర్వశక్తిమయీ దుర్గామాత. అమ్మగా జీవుల్ని తన బిడ్డలుగా లాలిస్తుంది, పాలిస్తుంది. అమ్మతత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని అవగతం చేసుకోవడమే. జీవుడికి ప్రాణశక్తిగా, జీవధాత్రికి ప్రాణేశ్వరిగా వెలుగొందే ఆ అమ్మే అంబ. అమ్మలగన్న అమ్మ అంబా మాతగా, అఖిల శక్తుల సమన్వితంగా, మాతృకారక శక్తి ఆరాధనీయ మూర్తిగా వెలుగొందుతోన్న మందిరం ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాజధాని రాయ్పూర్లో నెలకొని ఉంది. 1919వ సంవత్సరంలో నిర్మించిన ఈ అపురూప మందిరం శతవసంతాలను పూర్తి చేసుకుంది. శతాబ్దం క్రితం నిర్మితమైన ఈ మందిరం భక్తుల్ని నేటికీ ఆధ్యాత్మిక జీవన స్రవంతిలో ఓలలాడిస్తోంది. పాలరాతి మందిరంగా, పరమపావన పెన్నిధిగా ఈ లోగిలి అలరారుతోంది. ప్రశాంతత, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసే ఈ ప్రాంగణం శక్తిమాత నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది. అలౌకికమైన, అగణితమైన దివ్యానుభూతి భక్తుల్ని చుట్టుముడుతుంది. ఓం శ్రీమాత్రే నమః అనే దివ్య నామ సంకీర్తన సంవిధానం ఈ మందిరాన ప్రతిక్షణం రవళిస్తుంది. శక్తిమా, మా భగవతి, మా అంబే, అంబామతి, అంబాజీ, జగజ్జనని, అంబే దేవి ఇలా భక్తులు ఈ మందిరంలో నెలకొన్న మాతృశక్తిని వివిధ నామధేయాలతో వ్యవహరిస్తారు. ఎవరు ఏ రీతిగా పిలిచినా, ఎవరు ఏ విధంగా కొలిచినా అందరినీ అక్కున చేర్చుకునే ఆపన్న వరదమూర్తి మాతా అంబాదేవి. అందుకే భక్తులందరికీ ఈ శక్తి సమన్విత ఆరాధ్యమూర్తి. అంబనామానికి స్వయం ప్రకాశ రూపిణి అని అర్థం. ఆమె దివ్య దీప్తిమయ శక్తి. ఓ లీలగా ప్రపంచాన్ని నిర్వహించటం ఆమె క్రీడ. ఎంతో దీక్షా దక్షతలతో, సర్వసమర్థంగా, సర్వజ్ఞత్వంతో
ఈ విశ్వ నిర్వహణను అంబ చేపట్టింది. అలా ప్రతి వారిలో వ్యక్తమయ్యే చైతన్య శక్తే అంబిక. ఆమె అంబ. ఆ శక్తే అమ్మ. అంబాదేవిగా అద్వితీయ తేజోమూర్తి ప్రధాన మందిరంలో జగన్మాత దర్శనమిస్తుంది. ఓం పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం అంటూ భక్తులు ఆర్తిగా కొల్చుకునే ఆనందదాయిని జగన్మాత. ఏ పరాశక్తి సంపూర్ణ మహిమా విశేషం వల్ల జగత్తు పరిభ్రమిస్తోందో, ఏ పరాత్పరి మహిమా వైభవం వల్ల లోకాలన్నీ శుభంకరంగా తేజరిల్లుతున్నాయో, ఏ జగదీశ్వరి శక్తియుక్తుల వల్ల సమస్త ప్రపంచం సంతోషంగా వర్ధిల్లుతోందో ఆ శ్రీమాతి అంబ. వాంఛితార్థాలన్నింటినీ నెరవేర్చే ఆశ్రిత వరదాయకమూర్తి అంబ. అంబాదేవి గర్భాలయంలో అనంత తేజోమయమూర్తిగా, అనుగ్రహకారక శక్తిగా అలరారుతోంది. పాలరాతి మూర్తిగా, పరమ సమ్మోహనకరంగా, సజ్జన శుభదాయినిగా శ్రీమాత వెలుగుతోంది. రజత కిరీటం, రజత మకర తోరణం దాల్చి వెండి ఛత్రాల అమరికతో శ్రీ రాజరాజేశ్వరిగా గోచరమవుతోంది. నానావిధ ఆయుధ సంపత్తిని ధరించి మహాదుర్గగా భాసిల్లుతోంది. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు యుక్తిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అనేది దేవీ స్తోత్రం. ఆ యుక్తి దక్కాలంటే శక్తిని ఆరాధించాలి. స్థానక భంగిమలో కొలువైన అంబాదేవి శంఖు చక్రాలు, పాశం, ధనుర్బాణాలు ధరించి సర్వలోక సంపూజ్యగా గోచరమవుతోంది. కమలాంబికే, ఆశ్రిత కలతికే, చండికే, కమనీయారుణాంశుకే, కరవిధృతసుకే, మామవ జగదంబికే అంటూ ముత్తుస్వామి దీక్షితార్ అంబాస్తుతి చేశారు. అంబ అంటే అమ్మకు మరో రూపం. అంతటా భవ్యంగా విలసిల్లే చైతన్యకారక శక్తి. దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ రూపాల్ని పంచప్రకృతి రూపాలుగా వర్ణించారు. ఈ 5 రూపాలే అంబా స్వరూపానికి మూల రూపాలు. అంబను మించిన పరతత్వం మరి లేదని వైదిక నిర్వచనం. ఆనందకారక శక్తిగా అంబ సాకారమవుతోంది. అలాంటి అంబాదేవి అనుగ్రహదాయినిగా నెలకొన్న ఈ మందిరం అనంత ఫలదాయక నెలవుగా భక్తులు విశ్వసిస్తారు. సమస్త మనోభీష్టాలను నెరవేర్చే సజ్జన శుభదాయినిగా ఈ శక్తిమాతను భక్తులు ఆరాధిస్తారు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అంటారు. శక్తిమయిగా, శక్తి నిత్యత్వదాయినిగా అంబ అలరారుతోంది. దుఃఖాలు దూరం కావాలన్నా, దారిద్ర్యం పోవాలన్నా, విజయం సాధించాలన్నా ఆ శక్తిని ఉపాసన చెయ్యాలి. ఆ అమ్మను నిత్య చైతన్య నిజరూపిణిగా సంభావిస్తారు. అందుకే అంబాదేవి దర్శనానికి నిరంతరం ఈ మందిరానికి ఎంతో మంది భక్తులు తరలివస్తారు. త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వాం శ్రీ బాహ్యశ్రయతాం ప్రయాంతి అంబా. నిన్ను ఆశ్రయించిన వారికి ఎలాంటి విపత్తులు ఉండవు. నిన్ను శరణు వేడటమంటే సరైన దైవశక్తిని ఆశ్రయించడమే అని మార్కండేయ పురాణం పేర్కొంది. అంబ అంటే ఆశ్రయశక్తి. వేదం ఈ సృష్టికారక శక్తినే దుర్గాంబగా కీర్తించింది. దుర్గా అంటే తారణీ శక్తి, అంటే అవరోధాల నుంచి, ఇబ్బందుల నుంచి భక్తుల్ని దాటించి ఒడ్డుకు చేర్చే నావ. అలాంటి దుర్గాశక్తిని అంబగా, అంబికగా భక్తులు ఆరాధిస్తున్నారు. అంబ అనే నామానికి స్వయం ప్రకాశరూపిణి అనే అర్థం ఉంది. ఆమె దివ్య శక్తిమయి. ఓ క్రీడగా ఈ ప్రపంచాలను నిర్వహించడం ఆమె లీల. ఎంతో దీక్షతో, మరెంతో దక్షతతో, సర్వసమర్థంగా, సర్వజ్ఞత్వంతో ఈ విశ్వ నిర్వహణకు అంబ కారకశక్తిగా సాకారమయ్యింది. ప్రతి వ్యక్తిలో వెలిగే ప్రాణశక్తి అంబ. శక్తి సహితంగానే మనిషి కర్తగా కర్మాచరణ నిర్వహిస్తాడు. శక్తి విహీనులైన వారు నిస్తేజంగా ఉండిపోతారు. సమస్త శక్తికి ఆధారభూతమై అలరారే మహాయశస్విని అంబాదేవి.
ఈ అంబాదేవిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతినిత్యం, ముఖ్యంగా మంగళ శుక్రవారాలలో ఈ మందిరానికి తరలివస్తారు. మాటకు, మనసుకు, ఊహకు అందని పరాత్పరి దివ్య మనోహరిగా అలరారుతోంది. ఎంతో సాధనతో, మరెంతో నిష్ఠతో సాధించవలసిందే దుర్గాతత్వం. అలాంటి దుర్గని ఆదిశక్తిగా, ఆరాధ్యశక్తిగా, ఆద్యశక్తిగా ఆరాధిస్తున్నాం. అంబ అంటే కన్ను అనే అర్థముంది. ఈ ప్రపంచానికి చూపు లాంటిది అంబ. ఆ చూపు లేకపోతే ప్రపంచమంతా అంధకార బంధురమవుతుంది. అందుకే ఆ అంబే క్రాంతిర్మయి, జ్యోతిర్మయి, ఆనందమయి, అమృతమయి, లోక కళ్యాణకారిణి, హితకారిణి, విద్యామాత, రాజరాజేశ్వరి ఇలా ఎన్నో రూపాలలో అభివ్యక్తమవుతోంది. సర్వతీర్థాలకు, యంత్రాలకు, తంత్రాలకు, శక్తులకు, పీఠాలకు, యోగాలకు, విద్యలకు ఆలంబనగా విలసిల్లే శక్తిమాత అంబాదేవి. ఆ దేవి దర్శనం సకల సన్మంగళకారకంగా రాయపూర్ దేవిని భక్తులు భావిస్తారు. జగత్తు అనే రథాన్ని తాను ముందుండి నడిపించిన రథసారథి శ్రీకృష్ణ పరమాత్మ. జీవులనే గోవుల్ని లాలించి ఆడించి తన లీలా మానుష వేషధారితత్వాన్ని కృష్ణావతారంలో పరమాత్మ చాటుకున్నాడు. మురళి ద్వారా లోకానికి ఊపిరులూదుతూ తన విశ్వ నిర్వహణ దక్షతను భగవానుడు చాటుకున్నాడు. బృందావనమనే ప్రపంచాన్ని తన మూర్తిమత్వం ద్వారా పరిపాలించి సకల జగత్తుకు జగదాచార్యునిగా స్వామి వెలుగొందాడు. అలాంటి శ్రీకృష్ణమూర్తి ఈ లోగిలిలో మురళీకృష్ణ భగవానుడిగా పూజలందుకుంటున్నాడు. ఛత్తీస్గఢ్లో రామ్ సఫీర్ బాబా ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. సామాజిక గురువుగా, సంస్కర్తగా, సత్సంగ నిర్వాహకునిగా రామ్ సఫీర్ బాబాను గురుదేవుడిగా భక్తులు, శిష్యులు ఆరాధిస్తారు. ఆ పరంపరలోనే అంబాదేవి మందిరం సముదాయంలో రామ్ సఫీర్ బాబాకు ప్రత్యేక ప్రార్థనా మందిరం నెలకొని ఉంది. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని అంబాదేవి సన్నిధిలో రాయ సఫీర్ బాబా మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ ఆధ్యాత్మిక గురువును మార్గదర్శిగా, గురువుగా భావిస్తారు. వెండి మకర తోరణంతో పాలరాతి విగ్రహంగా రాయ్ సఫర్ బాబామూర్తి గోచరమవుతుంది. ఈ మందిర సమీపంలోనే రాయ్ సఫర్ బాబా గురువైన బాలీనాథ్జీ సతీ సమేత చిత్రపటం నెలకొని ఉంటుంది. ఈ మందిరంలోనే రాయ్ సఫర్ బాబా జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రపటాల సమాహారాన్ని భక్తులు తిలకిస్తారు. ప్రధాన ఆలయంలో అంబాదేవి చెంతని భారీ శివలింగాకృతిగా భైరవనాథ్జీ నెలకొని ఉంటాడు. సింధూర వర్ణంతో వెండి వెన్నెల వేసిన రీతిలో భైరవేశ్వరుడు భవ్యంగా దర్శనమిస్తాడు. పరబ్రహ్మను అవగతం చేసుకోవాలనే ఆకాంక్షను శక్తిమాత సఫలం చేస్తుంది. సమస్తంలో దర్శనమిచ్చే ఆదిశక్తి జగదీశ్వరి.
వివిధ రూపాల్లో వివిధ నామాలతో ఆ మహాశక్తిని భక్తులు ఆరాధిస్తున్నారు. ఎవరు ఏ విధంగా ఆశ్రయిస్తే ఆ విధంగా సర్వలోకేశ్వరి భక్తుల్ని ఆకర్షిస్తోంది. శక్తి, జ్ఞానం, ప్రేమ, త్యాగం, దయ వంటి అనేక అంశాల్ని తన మాతృకారక శక్తితో భక్తులకు అనుగ్రహిస్తోంది. ఆ అమ్మ కృపను అందుకోవడానికి, అంబా కరుణను స్వీకరించడానికి భక్తులు ఈ మందిరానికి విచ్చేస్తారు. రాయ్పూర్లో నెలకొన్న అంబాదేవికి చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రుల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల ఏకీకృత రూపం అంబ. జగత్తును అంబ జగద్రక్షణా విధిగా పరిపాలిస్తోంది. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సంపద, జ్ఞానం, కార్యదక్షత ఇలా విభిన్న అంశాలకు ఉపకరించే శక్తిని అనేక ఆకృతులలో ఆ మహాశక్తి వ్యాపింపచేస్తుంది. ఈ శక్తులన్నింటికీ మాతృక దుర్గాంబ. ఆ దుర్గాంబ భక్త రక్షణా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి తాను సదా సంసిద్ధం అనే రీతిలో స్థానక భంగిమలో జగదేక సమ్మోహనాకృతిలో దర్శనమిస్తుంది. సకల సన్మంగళాల్ని అనుగ్రహించే శక్తిమయి, అమృతమయి అంబామాత. ఎవరు ఏ రీతిగా ఆశ్రయిస్తే వారిని ఆ విధంగా శక్తిమాత అనుగ్రహిస్తుంది. ఎవరు ఏ వరాల్ని కోరుకుంటే వారికి ఆ వరాల్ని అనుగ్రహించే ధర్మరూపిణి అంబాదేవి. మన దేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన నగరాల్లో రాయ్పూర్ ఒకటి. ఈ ఆధునిక పట్టుకుంటారు. శ్రీ అంబామాత దేవాలయానికి వెళ్లి అమ్మవారి దివ్యమంగళ దర్శనాన్ని చేసుకుంటారు. మహాశక్తి అనుగ్రహం మనిషి జీవితంలో ఎదుర్కొనే అన్ని ప్రతికూల అంశాల నుంచి రక్షణ కల్పిస్తుంది. తన చిరునవ్వుతో బ్రహ్మాండమంతటినీ సృష్టించిన అమ్మ అంబాదేవిగా అలరారుతోంది. సూర్యకిరణ సమాన కాంతులతో అష్టభుజాలతో వర్ధిల్లే ఆ అంబా శక్తిమాత మనందరికీ సదా అభయాన్ని, ఆనందాన్ని అందించాలి. విస్తార శక్తిగా, సర్వశక్తిదాయినిగా అందరికీ విజయసిద్ధిని ఆ శ్రీమాత చేకూర్చాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనతో కలుసుకుందాం. నమస్కారం.